థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. నోటి దోలనండి నిజం. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. అంత ఎందుకండి, సెకండ్ షో సినిమాకి వెళ్ళొద్దండి, సేఫ్టీగా ఇంటికి వచ్చేద్దండి. మన ఇండియాలోని పైపు వెళ్ళిపోతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇండియన్స్ అందరినీ, తెలుగు వారందరినీ, తెలుగు వాళ్ళందరినీ తిట్టాడు అంటే నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో, సంకనాకిపోతావు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మీరు చూడండి 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్ గా వెళ్తున్నారు. మనుషుల్ని, ఆవుల్ని, ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, చాలా సేపు సస్పెన్స్. అంతేకాదు ఇండియాని చాలా చులకం చేశాడు ఈ వీడియోలో. మధ్యస్థిమితం పోయింది అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఏ దేశం వెళ్ళినా అక్కడ ఒక లోకల్ వైఫ్ ని సెట్ చేసుకుంటాడు. అసలు 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెల్లారు చేస్తూనే ఉంటాను. మళ్ళీ నేను సీతమ్మ నాన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసే. అలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఆడదానికి స్వేచ్ఛ లేకుండా ఏంటి మమ్మీ ఎవడీడు? థాయిలాండ్ ని చాలా పొగిడాడు. నువ్వు నీ బతుకు ప్రతి సంవత్సరం, అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరికి కావాలి? డైమండ్స్ ఒక 10 ఉంటే చాలురా, రాళ్ళు ఇంత ఉంటే స్క్రాప్ నాకెందుకు? నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పన. లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు. ఇంకా వాడి పని అయిపోయింది అని వాడికి అర్థం అయిపోయింది. నా పని అయిపోయింది రాలుడు, అయిపోయింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్లు ఎట్టలేక చచ్చిపోవాలి, నీకు పిచ్చకపోవాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి.